ఈ సందర్భంగా హెల్త్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని కింద కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటికి తరలించేందుకు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్యూర్ పరిధిలో ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రభుత్వ ఖర్చుతో మారుస్తాం. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, లాజిస్టిక్ హబ్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పడేలా చర్యలు తీసుకుంటాం. దీని ద్వారా ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ ప్రాంతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు తయారీ కేంద్రంగా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజన్గా మారనుంది. రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాలను వ్యవసాయ వాల్యూ యాడెడ్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయం, పర్యావరణ పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరిగి సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ జిహెచ్ఎంసీ ప్రాంతాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించి నగరంలో సమ్మిళిత మరియు సమాన అభివృద్ధిని సాధించే దిశగా మన ప్రభుత్వం జిహెచ్ఎంసీని కొత్త డివిజన్లు మరియు బ్లాకులతో కూడిన గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మరియు మల్కాజ్గిరి అనే 3 నగరపాలక సంస్థలుగా విభజించింది. అనేక పాలనాపరమైన సంస్కరణలతో పాటు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం సమర్థులైన అధికారుల్ని నియమించడం జరిగింది. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, స్థానిక స్థాయిలో జవాబుదారీతనం పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పౌరులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సంస్థ, హైడ్రా వంటి సంస్థలన్నింటినీ సమన్వయపరిచే ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి తగిన చట్ట సవరణ చేయాలని నిర్ణయించాం. ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ 10 లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నది. పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ గురించి హైదరాబాద్ మహానగర ప్రాంతంలోని పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయటం కోసం ఈ ప్రాంత పోలీస్ వ్యవస్థ పరిధిని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ అనే 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించాము. హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగి ఉంది. ఆనాటి కుతుబ్ షాహీల నుండి నిజాం పాలకుల వరకు ఆధునిక కాలంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వంటి అద్భుతాలతో ఈ నగరం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ మరో చారిత్రాత్మక అడుగు వేస్తుంది. అదే 30,000 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ ఫ్యూచర్ సిటీ. రేడియల్ రోడ్ల నిర్మాణం ఫ్యూచర్ సిటీని నేరుగా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకి అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ నగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలిచి
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది. టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక పరీక్షా పత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ నవ్వుల పాలైంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎందరో నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూపీఎస్సీ స్థాయిలో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించి నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి ఇప్పటి వరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాల్ని అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు వీలుగా రాష్ట్రంలో సివిల్ సాధించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధుల ద్వారా సివిల్స్ మెయిన్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ సహాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయ్యారు. వారికి అదనంగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించాం. వారిలో 20 మంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి తెలంగాణ రాష్ట్ర యువత తమ సత్తాను చాటి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టటం ఇక్కడ జీవించటం ఒక వరం అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది, సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి సాధ్యం కాని రీతిలో కని విని ఎరుగని ఒక మహత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్లో శ్రీకారం చుడుతున్నాం. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹5,00,000 జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, పరిపాలనలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హైదరాబాద్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రజల వినతులను నేరుగా సమర్పించే అవకాశాన్ని కల్పించాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ కార్యక్రమం 2026 మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగుతుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల వరకు పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు సేఫ్టీ, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్కు నో, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి 10 అంశాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు
మరియు పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన ధరణితో రైతులు అలివికాని కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టం 2025ను అమలు చేసింది. ఈ చట్టం ద్వారా ప్రత్యేకమైన భూమి గుర్తింపు వ్యవస్థతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భూమిత్ర చాట్ బాట్ను కూడా ప్రవేశపెట్టింది. గ్రామ స్థాయిలో భూ పరిపాలన బలోపేతం చేయడానికి 5010 గ్రామ పాలనా అధికారులతో సహా 8900 మంది సిబ్బందిని నియమించాం. అదనంగా 5520 లైసెన్స్డ్ సర్వేయర్లు తమ సేవలను అందిస్తున్నారు. ఈ సంవత్సరం 3,76,000 కొత్త పట్టాదారు పాస్బుక్స్ జారీ చేయబడ్డాయి. భూభారతి చట్టం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే సేవలను ఒకే వేదికపై తీసుకొని వచ్చాము. దీంతో రైతుల సమస్యలకు త్వరిత పరిష్కారం అందించే అవకాశం కలిగింది. పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. దీనిలో స్వీయ నమోదు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం, కులగణన అంశం ఉన్నాయి. మొదటి దశ జనగణన 2026 మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుంది. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు. తదుపరి మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్గా తీసుకుంటారు. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రజాప్రభుత్వం అభయహస్తం పేరుతో ప్రజాహిత పథకాలను అమలుపరుస్తుంది. కనీస సదుపాయాలు కూడా లేని వారికి ఉపయోగపడే విధంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహాలక్ష్మి పథకం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుపరిచిన మొదటి వాగ్దానం. ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలోని 34,37,000 మంది ఆడబిడ్డలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 269,68,00,000 ఉచిత ప్రయాణాలు చేసి దాదాపు 9,222 కోట్ల రూపాయలని ఆదా చేసుకున్నారు. 500కే గ్యాస్ సిలిండర్. వంట గ్యాస్ సిలిండర్ భారం నుంచి మహిళలను ఉపశమనం కల్పించేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకి లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా సుమారు 752 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53,09,000 పేద మధ్యతరగతి కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10,97,00,000 సున్నా బిల్లులు జారీ చేయబడ్డాయి. ఈ సబ్సిడీ కింద 3,900,54 లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు ఇవ్వటానికి మంజూరు చేస్తున్నాము. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాము. రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం.
దీనిలో భాగంగా ఇప్పటికే 57,938 కోట్ల రూపాయల రుణం ఇప్పించడం జరిగింది. వడ్డీ లేని రుణాల పథకం కింద 2023 డిసెంబర్ నుండి ఈనాటి వరకు పట్టణ గ్రామీణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 1,329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయటం జరిగింది. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో ఐకేపీ బలమైన స్వయం సహాయక సంఘాల నెట్వర్క్గా ఏర్పడింది. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తులు 7,68,00,000కి చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి అద్దెకి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 177,84,00,000 రూపాయలతో 494 బస్సుల్ని కొనుగోలు చేసింది. నారాయణపేట మరియు సంగారెడ్డిలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశాం. 28 పెట్రోల్ బంకుల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. మహిళా సాధికారితను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు అదనంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తున్నాము. మారుమూల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ తెగల వారికి 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇందిరా సవర గిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు అందించి వారి పురోగతికి ఇతోధికంగా తోడ్పడతాం. 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2,10,000 గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాము. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాము. దీని విధి విధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా మేము భావిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్కు ఎకరాకి 6,000 చొప్పున 2 పంటలకు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. రైతులకు మద్దతు ధరనివ్వటం కోసం వారికి ప్రోత్సాహకంగా సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున అందజేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. దీని ద్వారా ప్రతి ఎకరానికి రైతుకు సగటున దాదాపు 25 క్వింటాలు దిగుబడి వస్తుందని పరిగణిస్తే ఒక్క సీజన్కు ఎకరానికి రైతుకు సుమారు 12,500 రూపాయలు ఆదాయం వస్తుంది. దీనివలన రైతుకు సంవత్సరానికి 2 పంటలకు కలిపి 25,000 రూపాయలు అధిక ఆదాయం ఎకరానికి లభిస్తుంది. 2024-25 సంవత్సరంలో 284,16,000 మెట్రిక్ టన్నుల వరి 1,27,00,000 ఎకరాల్లో పండింది. ఫిలిప్పైన్స్కు 22,750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయటం జరిగింది. దీని ద్వారా మన బియ్యానికి డిమాండ్ పెరిగి రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ వంటి పంటల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. 79,287 మంది రైతులు 2,90,466 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను మరో 68,000 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాం. మైక్రో ఇరిగేషన్ పద్ధతులను 2,34,000 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.
రాష్ట్రంలోని 3,38,00,000 లబ్ధిదారులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అన్ని రేషన్ షాపుల ద్వారా 6 కిలోల సన్నబియ్యం అందించబడుతుంది. దీని ద్వారా ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించగలుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎందరో పేద ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకి దూరమయ్యారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకి 15,12,000 కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేశాం. పాత కార్డులో మరో 19,44,000 మంది కొత్త సభ్యుల్ని చేర్చాం. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,07,879 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక మత్స్య రంగాలు 2024-25 సంవత్సరంలో 1,935 కోట్ల 27 లక్షల గుడ్ల ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానాన్ని చేరుకుంది. 11,58,000 టన్నుల మాంసం ఉత్పత్తి చేసి దేశంలో 5వ స్థానానికి చేరుకున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర జిఎస్డిపికి పశు సంవర్ధక రంగం 1,03,525 కోట్ల రూపాయలు అందించగా మత్స్య రంగం 7,763 కోట్ల రూపాయలు అందించింది. కోహెడలో 47 కోట్ల రూపాయలతో హోల్సేల్ చేపల మార్కెట్ని నిర్మిస్తున్నాము. ఈ బడ్జెట్లో పశు సంవర్ధక మత్స్య శాఖకు 1,529 కోట్ల రూపాయలని ప్రతిపాదిస్తున్నాము.